వెహికల్స్ కు సంబంధించినటువంటి వెహికల్స్ ఇప్పటికే అమ్మడం జరిగింది. మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. పబ్లిక్ కు సంబంధించిన మీ డిపార్ట్మెంట్ మీ యొక్క కంపెనీస్ ద్వారా కొంత ప్రమోషన్ పెంచుకొని పబ్లిక్ అంటే ఈవీ పాలసీల పట్ల కొంత ఇంకా వారికి అవగాహన పెంచడం కానీ వాడకం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయనేటువంటిది మేము ఈ కంపెనీల ద్వారా కొంత ప్రమోషన్ పెంచేటువంటి కార్యక్రమం ఒకటి జరగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రెండవది నేరుగా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ పబ్లిక్ అందరికీ సంబంధించిన విషయం లోపల ఏదైనా రాయితీ అడుగుతూ ఇబ్బంది అవుతుంది. కానీ అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు లోన్ల ద్వారా వెహికల్ తీసుకునే సందర్భంలో నేను ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అనేవాడుగా నా ఎక్స్పెక్టేషన్ 20% తక్కువ కాకుండా వాళ్ళకి ఏమైనా మీరు ఎగ్జంప్షన్ ఇవ్వగలిగితే మీకు సంబంధించిన కంపెనీస్ ద్వారా అప్రూవ్ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రమోట్ చేయడానికి వాళ్ళ భాగస్వామ్యం కూడా బాగుంటుంది. కాబట్టి అదొక కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వం దాదాపు 806 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ మేము నష్టపోయినప్పటికీ కూడా మేము మీ ద్వారా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రభుత్వం ప్రజల కోసం లేదా పర్యావరణ రక్షణకు సంబంధించి ఒక పాలసీ ఒక నిర్ణయాన్ని తీసుకున్న సందర్భంలో మీరంతా 800 అంటే దాదాపు 806 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అంటే దానికి ఎన్ని రెట్ల వ్యాపారం జరిగిందో మీకు మీ కంపెనీలో అమ్మిన లెక్కల బండ్ల ప్రకారంగా 2 వీలర్స్ లెక్కలు 4 వీలర్స్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ లెక్కల ప్రకారంగా మీరు కొంత ప్రభుత్వ పాలసీని కొంత పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది. కొంత గవర్నమెంట్ అంటే మన రోడ్ సేఫ్టీ అప్పుడు మీరు అంత ఒక యాక్టివిటీ తీసుకున్నారు. ఇప్పుడు కూడా జనవరిలో రోడ్ సేఫ్టీ కార్యక్రమం రాబోతా ఉంది. అది కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. పర్యావరణం ఎట్లనో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రోడ్ సేఫ్టీ కూడా అంతే కార్యక్రమం. రోజుకు కనీసం ఎవరు తక్కువ అనేటువంటిది మనం చేయకున్నప్పటికీ 20 మందికి పైగా యాక్సిడెంట్లలో చనిపోతా ఉన్నారు. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా కనీసం మనం 20 మంది చనిపోయే ఈ పరిస్థితులలో వాళ్ళని ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో కూడా అవేర్నెస్ స్కూల్ చిల్డ్రన్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉన్నాం. నెల రోజుల పాటు ఇంతకుముందు మామూలు రోడ్ సేఫ్టీ వీక్ ఉంటుండే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ చేసినారు. ఇప్పుడు కాబట్టి నెల రోజుల ప్రోగ్రామ్ కోసం రేపు మేము జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా చేయబోతా ఉన్నాం. చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తాము. అందుకు సంబంధించి కూడా మీరు ఏదైనా రోడ్ సేఫ్టీ మీద ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఈవీ సైడ్ కొంత చేసి జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములై ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు విజయవంతం చేయమని కోరుతా ఉన్నా.